పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు. దిస్ ఈజ్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది. దీనిలో ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి 32,315 ఏం మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు. ఈ స్పిల్వే ఎలాగే ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్. పెద్ద టెక్నికల్ గా పెద్ద ఏమైనా తీసుకురావడం, మట్టితో వేసేయడం అంతే. టకా ఇంజన్లు పెట్టేసారు, టకా వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది. ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా. చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము పన్నులు మీరిస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమంటే ఆ బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు. చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72%, 73% అయితే మేమేమి చేయలేదంట. 4. చూడండి ఎంత క్లియర్గా మేము చేసామో, ఇవన్నీ ఎలా నిర్మాణం చేసామో. నది డైవర్షన్ అయిపోయింది. ఇంకో ఫోటో చూపిద్దామా? నెక్స్ట్ ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్, స్పిల్వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరో ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద చేయి వేసుకునే పరిస్థితి లేదు. ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కి వెళ్ళే మళ్ళీ వద్దు, మళ్ళీ వెనక్కి కాదు, ముందుకురా. నెక్స్ట్ ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంతా దెబ్బలుగా ఉంది. చూశారు కదా, నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. ఇంకా ఇదంతా తవ్వాలి, నది తవ్వాలంటే. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ 3 చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాము, కొద్దిగా వెనక్కి ఇంకొద్దిగా వెనక్కి. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే. ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం. ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది. మళ్ళా ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా. ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళీ వెనకరమ్మ, మళ్ళీ ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వల్ల ఈ గ్యాప్ నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేశారు.
ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు ఏఎన్సీలు అందరూ ఉన్నారు. తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది? నది ఇటు డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను, ఎప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలు ఉన్నాయి. నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు కొట్టుకుపోతాయి, హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు పొమ్మని మమ్మల్ని పోవడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇక పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగా ఇటప్పుడు పోతాయి. కమాన్ ఇప్పుడు మళ్ళా వెనకనమ్మా, ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం. గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొద్దిగా ముందుకురా, ఇంకా అంటే ఇందాక ఇంకా అదట కదా వెనక్కి, ఇంకొద్దిగా ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గేటు పెట్టాడు. గేటు కాదు, రేకు. ఇక్కడే భజన చేసింది, చంద్రన్న అని భజన చేసి, పైన ఏమి వేయలా. ఇప్పుడు రేకు పెట్టి, రేకు ఎప్పుడు పెడతారు? కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే. ఇక రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు, ఈనాడులోనూ ఆంధ్రప్రదేశ్ వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది? ఎన్ని ఊరికిన భజన చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం. మనం చేస్తాం. ఈ గేట్లు పెట్టి కమాన్ మళ్ళా ముందు, ఇంకా అది కాదు, ఇంకా వెనక, ఇవన్నీ గేట్లు పెట్టేసిన తర్వాత ఇవి పూడ్చాలి. అప్పుడు బ్రహ్మాండంగా నీరు వెళ్తుంది. అంటే ఇక్కడ యాతావాత అందరికీ అర్థం కావలసింది, ఇంకొద్ది ఇంకెనక యాతావాత అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే కామన్ సెన్స్ పాయింట్, లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్, ప్రోటోకాల్ పాయింట్, వ్యూహాత్మకం అంటే ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నదిని డైవర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయిన తరువాత మాత్రమే, మరొకసారి చెప్తున్నా, ఈ నదిని కంప్లీట్ గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ ఛానల్, దాని దిగువనున్న ఇంకొక ఛానల్, అలాగే అప్రోచ్ ఛానల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేసి, ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి, ఇప్పుడు గేట్లు ఉన్నాయి చక్కగా నదిని డైవర్ట్ చేస్తున్నాం. 50 lakh క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎగదన్నేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్. ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి. అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగమంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. సింపుల్. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ కాలేదు, ఇది మొదలు సరిగా పెట్టలేదు, అక్కడ డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పోడవమంటారు, కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పోడలేదంటారు. ఏమిటి ఇన్ని అబద్ధాలు? ఇంత టెక్నికల్గా ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన మీరు, తప్పు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీకన్నా చిత్తశుద్ధిగా ఆలోచించేటటువంటి వ్యక్తి, నీ కుమారుడు వయసున్న వ్యక్తి, ఆయన మీద నువ్వు బురద జల్లేటటువంటి కార్యక్రమం, ఆయన ఏదో చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది తప్ప గోదావరి నీళ్లను మరలించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే తాపత్రయం నీకు ఏ క్వశ్చన్ కనపట్టలేదని మా బాధ, మా ఆవేదన, మాకు మంట. అంతకుమించి ఏమీ లేదు. మీ మీద మా కోపం ఎందుకు చెప్పండి. ఇలా ఈ కాఫర్ డ్యాములు
ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా వాళ్ళు వేసి మేము ఇన్ని చేసామే. నేను చెప్తున్నా ఇది మేము పూర్తి చేశాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది మేము పూర్తి చేశాం, ఇది మేము పూర్తి చేశాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇంతవరకు కనుక్కోలేకపోయారు అన్నాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎవరు కనుక్కుంటారండి? ఎక్స్పర్ట్ ఎవరు లేరు. డయాఫ్రమ్ వాల్ భూమిలో ఉంటుంది. కొట్టు ఒకసారి పోయి డయాఫ్రమ్ వాల్ పైన వెనకెళ్ళు కాదు ఇటు చివరికి రా. దిస్ ఈజ్ డయాఫ్రమ్ వాల్. ఇది డయాఫ్రమ్ వాల్. ఇదిగో ఈ ముక్కలుగా దెబ్బతిన్నట్టు కనపడింది. ఇది ఇక్కడే పైకి కనపడుతుంది. పైకి కనపడితే దెబ్బతిందని ఎట్లా చెబుతాం? లోపల ఏం జరిగింది? చాలా 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు ఎంత లోతుందో తెలియదు మనకి. దీన్ని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఎవరు చెప్తారు? మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోయాడని చెప్పలేము, డాక్టర్ చెప్పాలి. కాబట్టి దీని ఎక్స్పర్ట్స్ రావాలి. అందువల్ల ఎన్హెచ్పిసి నేషనల్ డెవలప్మెంట్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో విద్యుత్ తరంగాలు పంపించి ఒక 6 నెలలు టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి, పలానా 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 పార్ట్లో దెబ్బతింది. దాన్ని అక్కడ మీరు ఆ పార్ట్లు బాగు చేసుకుంటారో లేకపోతే మీరు ఇంకొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేసుకుంటారో ఎన్హెచ్పిసి నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి గత సంవత్సరం క్రితం చెప్పారు. అప్పుడు దాకా దెబ్బతినిపోయిందని అనుకోవచ్చు తప్ప సర్టిఫికెట్ లేదు. ఇది పరిస్థితి. ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఇంకొద్దిగా ఇంకా గరమ్మ సరే, ఇది మొత్తం ప్రాజెక్ట్ అనుకోండి. ఇదేమో డైవర్షన్ ఆఫ్ ది రివర్, ఒరిజినల్ రివర్ ఇది, డైవర్షన్ రివర్ ఇది, ఇవి కాఫర్ డ్యాములు, ఇది డయాఫ్రమ్ వాల్. ఇది మీకు క్షుణ్ణంగా చూస్తే ఒకసారి అర్థమవుతుంది. నేను పదే పదే చెప్తున్నా, సామాన్యులకు అంత తేలిగ్గా అర్థమయ్యేటటువంటి అంశం కాదు. ఫస్ట్ రమ్మ. సో ఇది టోటల్గా మేము చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడ గైడ్ బండ్ అని ఒకటి వేసాం. అదేంటంటే అది మొన్న కుంగింది. సరే, అదే పెద్ద ప్రమాదకరమైంది కాదు. డైవర్షన్ ఆఫ్ వాటర్ వస్తున్నప్పుడు దీని మీద లోడ్ పడకోకుండా ఒక గైడ్ బండ్ వేయమన్నారు. అది కూడా లేటెస్ట్గా మొన్న 2000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి డిజైన్ అది. దాన్ని వేయటం జరిగిందనమాట. అదేదో కొద్దిగా కుంగింది, అదేం పెద్ద డేంజరస్ ఇష్యూ కాదు. ఇది టోటల్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నేను మరొకసారి మనవి చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కించిత్తు కూడా తప్పు చేయలేదు. తొందరగా పూర్తి చేయాలని తాపత్రయపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలని తాపత్రయపడింది. దాని ప్రకారమే క్రిటికల్ గా ఉన్నటువంటి పనులన్నీ కూడా వదిలేశారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇదే ఇందాక చెప్పాను కదా, 32,315 క్యూబిక్ మీటర్లు వేసేసి డబ్బులు చేసేసుకోవటం. క్రిటికల్గా ఉన్నాయి చేయలేదు. మేము వచ్చిన తర్వాత క్రిటికల్గా ఉన్నాయన్నీ చేశాం. దానికి బిల్లులు పెద్దగా రాకపోయినా క్రిటికల్గా ఉన్నటువంటివన్నీ కూడా చేయటం జరిగిందనేది కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, ఒకటి, ఈ 2 కాఫర్ డ్యాములు కూడా మా ప్రభుత్వం రాకముందే నిర్మాణం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. వాటి గ్యారంటీ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు, లేదంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిపోయింది? మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు 1 సంవత్సరం క్రితం ప్రారంభించారు, 6 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల సీపేజ్ విపరీతంగా వస్తుంది. దీనిలోకి సీపేజ్ వస్తుంది ఇటు నుంచి అటు నుంచి. ఈ సీపేజ్ని తోడి వేయడానికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీపేజ్ తోడేయాలి ఈ గ్రౌండ్లో ఉండాలంటే. సీపేజ్ రాకోకుండా ఉండాలంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే డయాఫ్రమ్ వాల్ వేసే 3 సంవత్సరాల ముందే వేయాలి. వీళ్ళేమో అసలు ఈ స్పిల్వే కంప్లీట్ కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు. కాఫర్ డ్యాములో కొన్ని భాగాలు బొక్కలు పెట్టేశారు. ప్రోటోకాల్ అంతా కూడా భిన్నంగా చేశారు. వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమ్మగారు చేసి మా మీద పెడితే ఏం ఉపయోగం చెప్పండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు తప్ప మేము కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మా మీద మీరు జోకులు వేయచ్చు, నాకు అర్థం కాలేదంటే నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఇందాక మీడియా ప్రతినిధులు అడిగారు, ఏమండి
41.15 ఏంటి, 45.72 ఏమిటి అని చూడాలి అన్నాడు. ఆయనకు అర్థం కాలేదేమో మరి చూడాలంటే. సింపుల్. 41.15 ఎత్తున ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 41.15కు నీరు నిలబెడతారు, గ్రావిటీ ద్వారా పంపిస్తారు. ఆ తరువాత ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ 45.72కు నీళ్లు పెడతారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 41.15కి రీహాబిలిటేషన్ కానీ భూసేకరణ కానీ ఒక పద్ధతిలో ఉంటుంది. 45.72కి అయ్యేటప్పటికి దాని ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. అది తీసుకురావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ 2 స్టేజుల్లో మాత్రమే మేమున్నా, చంద్రబాబు ఉన్నా, మరొకళ్ళున్నా 41.15ని ఫస్ట్ ఫేజ్లోను, 45.72ని సెకండ్ ఫేజ్లోను పూర్తి చేయడం జరుగుతుంది ప్రాజెక్టు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది విషయాన్ని పక్కన పెడితే ఎవరున్నా అదే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, మేమున్నా. దాన్ని పోయినసారి మా మీద వ్యంగ్యంగా 41.15కే మీరు పరిమితం అయిపోయారు తెలంగాణకు భయపడి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారికి మరొక మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మీరు చేసినటువంటి తప్పిదాలు అప్పుడు ఇప్పుడు ఒకటి నెంబర్ 1, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు ప్రారంభించి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం నెంబర్ 1 చరిత్రాత్మక తప్పిదం. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని నేను చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ముందు పెడతామని, తర్వాత మీరు ఇవ్వమని 13-14 రేట్లతో 16వ సంవత్సరంలో మీరు అంగీకరించడం అనేది ద్రోహం, చరిత్రాత్మకమైన తప్పిదం. నెంబర్ 3, 2018కే పూర్తి చేసి ఇందా చెప్పాడు కదా, నీళ్లు నిలబెట్టి అపర భగీరథుడు చంద్రబాబు అని చెబుతామని చెప్పిన మీరు అది కూడా చేయలేకపోయారు. ఈ 3 తప్పిదాలు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేయటం దుర్మార్గం, అన్యాయం. నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు గలగలమంటూ గోదావరి ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తే ముందు శాంతించేది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని కూడా మనవి చేస్తున్నా. మీ ధోరణి చూస్తే మీ టైంలో మీరు పూర్తి చేసేటట్టు లేరు. మళ్ళా రాజశేఖర రెడ్డి కొడుకే దీన్ని ప్రారంభిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం నా గుండెల్లో ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మీరు అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో. ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వయసులో మీరు పెద్దవారు, అనుభవంలో మీరు పెద్దవారు అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని, వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిని ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. దానికి చెప్పాను కదా, ఇక ఆయన ఎన్ని నాటకాలైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను దానికి అన్నిటి కూడా వివరంగా మీకు చెప్పాను. మేము ఏ విధమైన తప్పిదము జరగలేదు. అకార్డింగ్ టు ప్రోటోకాల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో పైగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. గోదావరి నది అనేది ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వరదలు వచ్చేది. అదేమి కృష్ణానదిలాగా ఒక సంవత్సరం వరద రాకోకుండాను, ఒక సంవత్సరం వరద వచ్చినా కూడా కిందకు నీళ్లు రాకుండా పైన ప్రాజెక్టులు లేవు. ఎవ్రీ ఇయర్ వస్తుంది వరద, మామూలు రాదు వరద. ఒక్కోసారి భయంకరమైన వరద వస్తుంది. అందువల్లనే 550 lakh క్యూసిక్స్ వాటర్ని దీని నుంచి ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారులే, మన అదే చరిత్రలో ఒకటే. ఇది అత్యంత పెద్ద స్పిల్వే, ప్రపంచంలోనే పెద్ద స్పిల్వే. 50 లక్షల క్యూసిక్ వాటర్ని ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తుంది కిందకి. ఇలాంటి స్పిల్వే ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు.
వైవిధ్యం కలిగినటువంటి నది ప్రవహించవలసింది ఇటు, కానీ నది డైవర్ట్ చేసి ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ స్పిల్వే కట్టడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాను కదా. ఆయన చెప్పిందంతా ఇక అదంతా తెలిసిందే. ఈ స్పిల్వే గొప్పది, ఇది బ్రహ్మాండమైంది, బోలంతమంది పనిచేస్తుంది, ఇవన్నీ మామూలే. వైవిధ్యం కలిగిన ప్రాజెక్టు అనేక సార్లు చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొక్కసారి చెప్తున్నా, నాకు అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా. మరి మంత్రిగా మీరు నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు, మరి ఆయన పచ్చొక్క వేసి పక్కన కూర్చున్నాడు. ఆయన కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. నిజంగానే ఒకసారి అర్థం కాదు, 1-2 సార్లు విజిట్ చేస్తేనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కొద్దిగా గొప్ప అంటే, అనేక సార్లు విజిట్ చేశాడు, సోమవారం వెళ్ళాడు కాబట్టి కొంత అర్థమై ఉంటుంది. అబద్ధాలన్నీ చెప్పేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా డైవర్ట్ అయ్యి కూడా చాలా మాట్లాడాడు. ఏదో 924 మంది ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళు పోలీసులు అని పచ్చి అబద్ధాలు అనేది మొన్న కూడా మా నాని గారు చెప్పాడు, బందర్ నాని గారు. ఇది ఊరిని సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో దాన్ని బట్టి మేము కొలవచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 2009లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చారు కదా. టాల్స్టాయ్ నుంచి ఎందుకు వచ్చారు దీనికి, నవయుగాకి ఎందుకు మార్చారు చెప్పండి. ఆయన మారిస్తేనేమో అది రైటు. అది కూడా నేను ఇంకోటి మనవి చేస్తున్నా, ఆయన మార్చింది కూడా నామినేషన్ పద్ధతుల్లో మార్చాడు. మేము రివర్స్ టెండరింగ్లో మార్చాం. ఓపెన్గా మార్చబట్టే స్పిల్వే పూర్తిగా మార్చబట్టే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయారు, మోకాలకి బోడిగుండికి పెట్టినట్టుగా. అసలు స్పిల్వే కంప్లీట్ కాకుండానే కాఫర్ డ్యాములు వేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి ఇంత రాద్ధాంతం చేసి ప్రోటోకాల్ పాటించుకోకుండా అదేమంటే ఆంబోతు వస్తాడనేటువంటి మాటలు, ఏం మాటలు ఇవి నాకు అర్థం కాల. చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె ధైర్యంతో చెప్తున్నా, ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తించింది మీ ప్రభుత్వం. అందువల్లనే వాళ్ళ పోలవరం ఈ స్థితికి వచ్చింది. ఇది నమ్మండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఎప్పుడైనా ఛాలెంజ్గా చెప్తానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. దానిలో ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.